అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ దేశాన్ని అష్టకష్టాల పాలు చేస్తున్నారు. అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తూ తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి అల్లర్లకు ఆందోళనకి మద్దతు పలుకుతోన్న అమెరికా తాజాగా మరో బాంబు పేల్చేసింది. ఇరాన్ దేశంతో ఏ దేశాలు వాణిజ్యం చేస్తున్నా ఆయా దేశాల ఉత్పత్తులపై అమెరికాలో 25% సుంకం విధిస్తామన్నారు ట్రంప్. దీంతో తాను చెప్పింది వినడం తప్ప మరో దారి లేకుండా చేయడమే ట్రంప్ లక్ష్యంగా తేలిపోయింది. ఇరాన్ అష్టదిగ్బంధం చేయడమే ట్రంప్ వ్యూహం. ఓవైపు స్థానికుల ఆందోళనకి మద్దతు, మరోవైపు యుద్ధం తప్పదంటూ హెచ్చరికలు, ఆ తరువాత దౌత్యపరంగా ఒత్తిళ్లు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ని నయానా భయానా లొంగదీసుకోవాలని ప్రయత్నించడమే కాదు, ఒకదాని తరువాత ఒక్కటిగా అస్త్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. అసలు యుద్ధం చేయకుండానే ఇరాన్లోని ఖమేనీ ప్రభుత్వం మారిపోయేలా చూడాలనేది ప్రధాన లక్ష్యం కాగా, ఆ క్రమంలో ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకునే దేశాలపై 25% సుంకం వేస్తామంటూ ప్రకటించారు. ఇప్పటికే ఈ దేశాలపై ఏదైనా సుంకం ఉంటే దానికి ఈ 25% అదనమని వైట్ హౌస్ కార్యాలయం ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్లో వందల మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం నివారణకి ఇది ఎంతమాత్రం ఉపయోగపడేది కాదు. కానీ ప్రభుత్వం నుంచి అయతొల్లా ఖమేనీ దిగిపోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. అలానే తమపై దేశంలో ఆంక్షలను ఇకపై సహించబోమంటూ స్థానిక మహిళలు సోషల్ మీడియాలో కనిపించే విధంగా బురకాలు తీసేయడం వంటి పనులు చేస్తున్నారు. వీటన్నింటికీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతిస్తున్నారు. అలానే ప్రవాస యువరాజు రెజా పహ్లావీని గద్దె ఎక్కించేందుకు ఆయన్ని ఉసిగొల్పుతున్నారు. రెజా పహ్లావీ ఇరాన్ వాసులకు రోడ్లపైకొచ్చి ఆందోళనలను కొనసాగించాలని పిలుపిస్తుండటంతో స్థానిక ఖమేనీ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. అయినా సరే అమెరికాకు వ్యతిరేకంగా తమ స్టాండ్పై వెనక్కి తగ్గడం లేదు. ఆందోళనకారులంతా దేవుని వ్యతిరేకులంటూ ప్రకటించింది ఇరాన్ ప్రభుత్వం. ఈ చర్యలతో పాటు ట్రంప్ ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా మరో నిర్ణయం ప్రకటించారు. ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 25% అదనపు సుంకం విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్తో సన్నిహిత వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, యుఏఈ, టర్కీ వంటి దేశాలకు పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది. ఇరాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో బాస్మతి బియ్యం అత్యంత ప్రధానమైంది. ప్రతి ఏటా భారత్ నుండి సుమారు 12 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఇరాన్కు ఎగుమతవుతుంది. దీని విలువ దాదాపు 12,000 కోట్లు. ప్రధానంగా పంజాబ్, హర్యానా రైతులు ఈ ఎగుమతులపై ఆధారపడి ఉన్నారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే సుమారు 2,000 కోట్ల విలువైన షిప్మెంట్లు పోర్టుల్లోనే నిలిచిపోయాయి. బియ్యంతో పాటు టీ, చక్కెర, తాజా పండ్లు, మందులు కూడా భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతవుతున్నాయి. ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లను దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ యాపిల్స్, పిస్తా పప్పులు, ఖర్జూరాలు, కివీ పండ్లకు భారత్లో మంచి డిమాండ్ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఇరాన్ నుంచి సుమారు $311 మిలియన్ విలువైన పండ్లు, నట్స్ ను దిగుమతి చేసుకుంది. అమెరికా ఆంక్షల వల్ల సరఫరాలో అంతరాయం కలిగితే ఈ వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారే అవకాశం ఉంది. రెండు దేశాల మధ్య మొత్తం వాణిజ్యం గతంలో భారీగా ఉండేది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది గరిష్టంగా $17.03 బిలియన్ ఉండేది. అయితే ఇప్పుడది $1.68 బిలియన్ తగ్గిపోయింది. అమెరికా ఇప్పటికే భారత్పై కొన్ని విభాగాల్లో 50% టారిఫ్ వసూలు చేస్తోంది. ఇప్పుడు అదనంగా 25% విధిస్తే అది 75%కి చేరుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి సుంకాలు వేసి దేశాలను తన దారికి తెచ్చుకోవచ్చనేది ట్రంప్ నమ్మకం. ఇరాన్ని సైనిక దాడితో దెబ్బ కొట్టే ముందు ఇలా వీలైనన్ని రకాలుగా దిగ్బంధం చేయాలనేది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది.